చిల్డ్రన్స్. పిల్లలు ఈ రోజు మన ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా పండుగలు ఇంగ్లీష్ మనం ఏమంటాం పిల్లలు? ఏమంటాము పిల్లలు? ఫెస్టివల్స్ అంటాం. ఇప్పుడు మీకు తెలిసిన ఫెస్టివల్స్ గురించి ఎవరైనా చెప్తారా? ఏమేమి పండుగలు తెలుసు మీకు? చెప్పు బాబు, ఏమేమి పండుగలు ఉన్నాయి? ఇంకా చెప్పు బాబు, ఇంకేం పండుగ తెలుసు నీకు? ఏం పండుగ? వినాయక పండుగ. నీకు తెలిసిన పండుగ చెప్పు నాన్న. ఇంకేం పండుగ? గూడాల పండుగ. నువ్వు ఏం పండుగ తెలుసు నీకు? సంక్రాంతి పండుగ. వెరీ గుడ్. నువ్వు చెప్పమా అన్నిక నాన్న. ఏం పండుగలు ఉన్నాయి మనకు? దసరా పండుగ. వెరీ గుడ్, వెరీ గుడ్. దసరా చెప్పింది అమ్మాయి. నువ్వు చెప్పు నన్ను లీలాష్, ఇంకేం పండుగ? సంక్రాంతి. సరే పోనీలేండి, ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మనకు చూడండి, సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, దసరా పండుగలు ఉన్నాయా? మహాశివరాత్రి, గంగ జాతర ఉన్నాయా లేదా? అలాగే మనకు హిందువుల పండుగలు అనమాట. తర్వాత వచ్చి ముస్లిమ్స్ చూడండి నాన్న పవన్. ముస్లిమ్స్ పండుగలు ఏవి? రంజాను, బక్రీద్. ఓకేనా? రంజాన్, బక్రీద్. తర్వాత క్రిస్మస్ పండుగ. క్రిస్టియన్స్ ఉందా లేదా పిల్లలు? క్రిస్మస్ పండుగ ఉందా లేదా పిల్లలు? ఇప్పుడు దానివి మనకు సంక్రాంతి పండుగ. అప్పుడు మనం ఏం చేస్తాం నాన్న? సంక్రాంతికి మనం ఏమేం చేస్తాము? ఆ రోజు సంక్రాంతి పండుగ రోజు పిల్లలు చేసి స్నానం చేసి మనం ఏం చేస్తాము? వెరీ గుడ్. తర్వాత ఎక్కడికి వెళ్తారు మీరందరూ? గుడికి ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? దేవుని మొక్కుకుంటారు. వెరీ గుడ్. ఆ తర్వాత సంక్రాంతి పండుగ రోజు ఎద్దులు తరుముతారా లేదా మీరు? ఆ రోజు వంటలు అమ్మోళ్ళు ఏం చేస్తారు? మన ఇంట్లో వంటలు ఏమేమి చేస్తారు లీలా? ఏమేమి చేస్తారు అమ్మోళ్ళు వంటలు ఆ రోజు? వడలు చేయరు అమ్మోళ్ళు. రకరకాల అప్పలాలు చేస్తారా లేదా నాన్న? చేస్తారా లేదా? ఓకే. తర్వాత వచ్చి మనకు పిల్లలు దీపావళి రోజు ఏం చేస్తాం పిల్లలు? మనం ఆ రోజు టపాసులు వేస్తామా లేదా? ఏమేమి ఆ పేర్లు చెప్పండి. ఏమేమి టపాసుల పేర్లు? లక్ష్మీ టపాసులు. తర్వాత భూచక్రాలని చెప్పావు కదా, చెప్పవి. భూచక్రాలు అంటిస్తే అది రౌండ్గా తిరుగుతుంది. అలాగే కాకరొత్తులు మనం ఇటు పొడుగ్గా ఉంటే వాటిని వెలిగిస్తే వాటి నుంచి కాంతులుగా లైట్గా వస్తుందా లేదా నాన్న? వస్తుందా లేదా? ఆ రోజు దీపావళి రోజు మీరు కొత్త బట్టలు వేసుకుంటారా లేదా? ఆ రోజు అమ్మ వంటలు ఏం చేస్తారు? దీపావళి రోజు కజ్జాయాలు కలుస్తారా లేదా? అతి రసాలు అంటారు వాటిని. ఆ రోజు కొత్త బట్టలు వేసుకొని మనము దేవుడికి మొక్కుని మనం అతి రసాలు నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటామా లేదా? మనకి బంధువులు వస్తారా లేదా నాన్న? ఋత్విక్ వస్తారా లేదా? ఓకే. అలాగే ఇప్పుడు క్రిస్మస్ పండుగ వస్తుంది పవన్. క్రిస్మస్ పండుగకి అందరూ క్రిస్టియన్స్ అందరూ ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు చర్చికి వెళ్తారు. ఆ రోజు చర్చికి వెళ్ళి వాళ్ళు అక్కడ ప్రార్థనలు చేస్తారు. ఆ ప్రార్థన చేసి వాళ్ళు ఆ రోజు చర్చి తెలుసా? ఎప్పుడైనా వెళ్ళారా? చర్చికి వెళ్ళారా? ఎప్పుడైనా వెళ్ళండి. అక్కడ యేసు ప్రభు ఉంటాడు, తర్వాత మేరీ మాత ఉంటుంది. ఆ చర్చి చాలా పెద్దది అనమాట. చర్చి చాలా పెద్దది. ఆ చర్చిలో మనం కూడా వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. ఆ రోజు అక్కడ కేక్ కట్ చేస్తారు. చర్చిలో పెద్ద కేక్ కట్ చేస్తారు. తర్వాత క్రిస్మస్ ట్రీ ఉంటుంది. క్రిస్మస్ తాకుంటాడు. అందరికీ చాక్లెట్లు, కేకులు ఇస్తారు. చర్చికి వెళ్తే ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు. ఓకేనా? తర్వాత బక్రీద్ పండుగ వస్తుంది. బక్రీద్ ముస్లిమ్స్ చేసుకుంటారు. ఓకేనా? బక్రీద్ పండుగ రోజు ముస్లిమ్స్ అందరూ కొత్త బట్టలు వేసుకొని ఆ రోజు ఉండండి నమాజ్ వెళ్తారా లేదా? నమాజ్కి వెళ్తారు. వాళ్ళకు మసీదులు ఉన్నాయి. ముస్లిమ్స్ మసీదులు చూసారు ఎప్పుడైనా? ఇప్పుడు మనకి దేవాలయాలు ఉన్నాయి హిందువులకి. క్రిస్టియన్స్
వాళ్ళు నమాజ్ చేసుకొని వాళ్ళు టోపీ పెట్టుకొని తెల్లది వాళ్ళు బాగా జుబ్బా వేసుకొని చూసారా ప్యాంట్లు కూడా తెల్ల వేసుకుంటారు, పంచెలు కట్టుకుంటారు. వాళ్ళు ఆ రోజు పవిత్రంగా ఉదయమే లేసి వాళ్ళు స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని వాళ్ళు టోపీ పెట్టుకొని పెద్ద మసీదుకి వెళ్తారు. అక్కడ మొత్తం ఉండే ముస్లిమ్స్ అంతా వచ్చి ఆ రోజు నమాజ్ చేస్తారు. అందరూ మహిళలు తెలుసు కదా మీరు, వాళ్ళు కూడా ఆ రోజు కొత్త చీరలు కట్టుకొని కొత్త జాకెట్లు వేసుకొని వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఖురాన్ ఉంటుంది, వాళ్ళకి ఖురాన్ పెట్టుకొని వాళ్ళు కూడా నమాజ్ చేస్తారు. ఆ రోజు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఎక్కువ చేసి అందరికి అన్నదానం చేస్తారు. ఆ రోజు పొట్టేళ్ళు, కోళ్ళు అన్నీ కూడా మటన్ కూడా వాళ్ళు అన్నదానం వాళ్ళు బహుమతి అంటే అందరికి ఇస్తారనమాట, దానం చేస్తారు ఆ రోజు. కాబట్టి పిల్లలు ఈ రోజు మీరు ఈ పండుగల గురించి తెలుసుకున్నారా లేదా పిల్లలు?